28 వరకు అక్టోబర్ 28 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. హౌస్ హోల్డ్ వెరిఫికేషన్. ఈ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎవరైనా నమోదు చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళని నమోదు చేయడం, ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన వారు విత్ రెఫరెన్స్ డేట్ 1/1/2025 ఆ డేట్ రెఫరెన్స్ డేట్గా పెట్టుకొని అప్పటికి ఎవరైతే 18 ఏళ్ళు నిండుతారో కొత్తగా నమోదు చేసుకోవడానికి అది ఒక కార్యక్రమం. తర్వాత కొంతమంది ఊర్లు మారడం, వేరే పట్టణాలకు రావడం, లేకపోతే వేరే గ్రామాలకు మారడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్టరల్ రోల్ ఏదో దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడం. తర్వాత ఇలా అన్ని కార్యక్రమాలు వాళ్ళ ఇంటింటికి వెళ్ళిన సమయంలో డీటెయిల్స్ తీసుకుంటారు. తీసుకున్న డీటెయిల్స్ని వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫార్మాస్ అనేది సపరేట్గా అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొఫార్మాస్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏది తీసుకుంటారో దాన్ని నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకున్న ఇన్ఫర్మేషన్ని బిఆర్ఓ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఏఈఆర్ఓ, అసిస్టెంట్ టీఆర్ఓస్ అని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఏఈఆర్ఓస్ అనేది దగ్గరగా మనకి 729 మంది ఏఈఆర్ఓస్ ఉన్నారు. ఈఆర్ఓస్ అంటే ఒక్క కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక్కొక్క ఈఆర్ఓ కాబట్టి 119 కాన్స్టిట్యుయెన్సీస్ మన స్టేట్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో 119 ఈఆర్ఓస్ ఉంటారు. ముఖ్యంగా ఈ ఓటు నమోదు కార్యక్రమానికి బాధ్యత వహించేది ఈఆర్ఓ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. అతని యొక్క బాధ్యత చాలా ముఖ్యమైనది. వాళ్ళ పర్యవేక్షణలోనే వీళ్ళు ఏఈఆర్ఓస్ తర్వాత బిఎల్ఓస్ పనిచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పొలిటికల్ పార్టీస్ సంబంధించిన వాళ్ళ బిఎల్ఏస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటాము, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభ్యంతరాలు కానీ వాళ్ళ యొక్క ఏవైనా సహాయం చేయగలిగితే వాళ్ళ సహాయం కూడా తీసుకొని బిఎల్ఓస్ చేయడం జరుగుతూ ఉంటుంది. బిఎల్ఏస్ అనేవాళ్ళు కొంత ఓటర్స్ని నమోదు చేసే కార్యక్రమం అప్పుడు వాళ్ళు కూడా ఫామ్స్ తీసుకొచ్చి ఇవ్వచ్చు. బల్క్గా ఇచ్చేది కేవలం 10 బల్క్గా ఇవ్వచ్చు, 10 ఫామ్స్ ఇవ్వచ్చు ఒక పూట. అంటే మ్యాక్సిమం 30 ఫామ్స్ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది బిఎల్ఏస్కి. తర్వాత ఈ కార్యక్రమంలో ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఏవైనా డిస్క్రిపెన్సీస్, తప్పులు తడకలు ఉంటాయంటే అంటే ఒక ఫొటోస్ ఇబ్బంది ఉండొచ్చు, తర్వాత వాళ్ళ పేరు తప్పుగా రాసి ఉండొచ్చు, తర్వాత ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫొటోస్ సరిగా ఉండకపోవడం, తర్వాత ఒకరికే 4-5 ఎపిక్ కార్డ్స్ ఉండడం, తర్వాత ఒకరి పేరు మీద ఉన్న ఎపిక్ కార్డ్ ఇంకొకరికి ఉండడం, అలా చాలా డిస్క్రిపెన్సీస్ అనేవి కూడా ఉంటాయి. వీటన్నింటినీ కూడా వాళ్ళు గుర్తించి వాటిని సరిచేయడం కూడా కార్యక్రమంలో భాగం ఇది. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి 2 నెలలు పడుతుంది. తర్వాత ఇవన్నీ పూర్తయిన తర్వాత రివిజన్ యాక్టివిటీస్ అనేది మొదలవుతుంది. అంటే ప్రీ రివిజన్ యాక్టివిటీస్ ఇవి. రివిజన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉన్నాయో అవన్నీ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎలక్టరల్ రోల్, డ్రాఫ్ట్ అనేది తయారు చేస్తారు.